ఆకాశంలోని మేఘాలను దాటి అనంతమైన విశ్వంలో ఉన్న ఆ సుదూర గెలాక్సీ వైపు ఒకసారి చూడండి. అక్కడి నుండి ఒక వింత గ్రహాంతర స్పేస్‌షిప్ భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. కానీ సాంకేతిక లోపం వల్ల ఆ షిప్ పాడైపోయింది. నీలిరంగు నిప్పు కణాలను చిమ్ముతూ ఆ నక్షత్రాల నౌక నేరుగా వచ్చి ఆ కొండపైన ఉన్న ఒక రహస్య గుహలో క్రాష్ అయింది. ఆ గుహ లోపలి దృశ్యం ఒక అద్భుతమైన విజువల్ వండర్. పెద్ద పెద్ద మెరిసే రంగురంగుల స్ఫటికాలతో ఆ ప్రాంతమంతా నిండి ఉంది. ఆ వింత నౌక నుండి జోగి అనే ఒక చిన్న అమాయకపు క్యూట్ నీలిరంగు ఏలియన్ బయటకు వచ్చింది. అంతలో చీకట్లో ఎర్రటి కళ్ళు మెరిశాయి. రాక్షస కొండ ఎలుకల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. భయంతో వణికిపోతూ జోగి తన చిన్న మెరుపు శక్తులతో వాటిని ఎదుర్కొంటూ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగెత్తాడు. అలా పరుగెడుతూ జారులో ఉన్న ఆ చిన్న పిల్లాడిని చూశాడు. కానీ అప్పుడు వాడిని కాపాడే పరిస్థితి లేదు. భయంతో ఏడుస్తూ జోగి గుహ వెలుపలికి దూకేసి కిందకు తప్పించుకున్నాడు. బయటికి వచ్చిన జోగి అక్కడ మెరుస్తున్న రంగురంగుల వెలుగు పురుగులను చూసి ఆశ్చర్యంతో తన్మయత్వం చెందాడు. అదే సమయంలో మైళ్ళ దూరంలో ధైర్యవంతులైన మోహిత్, మీను, బింటు మరియు 6 ఏళ్ల చిన్నారి విన్నీ తమ బ్యాగులను సర్దుకుని ఒక రహస్య మ్యాప్ను పట్టుకుని ఆ ప్రమాదకరమైన అడవి వైపు ప్రయాణం ప్రారంభించారు. అడవి పొదల్లో నడుస్తుండగా చిన్నారి వివిన్ని ఒక్కసారిగా ఆగింది. అక్కడ దడ్డిలో వణికిపోతూ క్యూట్ నీలిరంగు ఏలియన్ జోగి కనిపించాడు. వాడి పెద్ద కళ్లల్లో నీడు తిరుగుతున్నాయి. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. విన్నీ హృదయం కరిగిపోయింది. ఆమె మెల్లగా జోగిని తన చేతుల్లోకి తీసుకుని మిగతా వాళ్ల దగ్గరకు తెచ్చింది. విన్నీ తమ తప్పిపోయిన తమ్ముడి కథను జోగికి చెప్పగా ఆ లిల్లీపుట్ బాయ్ ఎక్కడున్నాడో తనకు తెలుసని, తాను సహాయం చేస్తానని వారితో ప్రయాణమయ్యాడు. అలా వారి మహాసాహస యాత్ర మొదలైంది. విన్నీ కాలు జారి నేరుగా ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిలో పడిపోయింది. చూడండి! జోగి వెంటనే తన కాస్మిక్ పవర్స్ ఉపయోగించి విన్నీ చుట్టూ ఒక అద్భుతమైన నీలిరంగు యాంటీ గ్రావిటీ గాలి బుడగను సృష్టించాడు. ఆ బుడగ విన్నీని నీటి నుండి క్షేమంగా పైకి లేపింది. ఆ అద్భుతమైన విజువల్ వండర్ చూసి
పిల్లలంతా మంత్రముగ్ధులయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వారు ఆ నిటారైన కొండని ఎక్కి భయంకరమైన ఆ గుహలోకి ప్రవేశించారు. ఆ గుహ అంతా ఎర్రటి కళ్ళ గబ్బిలాలు, పెద్ద పెద్ద సాలులతో నిండి ఉంది. ఒక్కసారిగా వందలాది గబ్బిలాలు వారిపై దాడి చేశాయి. జోగి ధైర్యంగా ముందుకు వచ్చి తన చిన్న నోటి నుండి పవర్ఫుల్ నీలిరంగు కాంతి తరంగాలను విడుదల చేసి ఆ గబ్బిలాలను వెనక్కి తరిమేశాడు. అలా గుహ లోపలికి వెళ్లిన వారికి ఒక ప్రమాదకరమైన కొండ అంచున ఆ గాజుజారు కనిపించింది. మోహిత్ వేగంగా ముందుకు వెళ్లి ఆ గాజుజారును ఓపెన్ చేశాడు. కానీ అంతలోనే ఎక్కడి నుంచో ఆ రాక్షస గ్రద్ద మళ్లీ దాడి చేసింది. ఆ కంగారులో జారు చేతిలోంచి జారి కింద ఉన్న మరో లోతైన కొండ లోయలోకి పడిపోసాగింది. ఆ గందరగోళంలో చిన్నారి విన్నీ కూడా కొండ అంచు నుండి కిందకు జారిపోయింది. జోగి వెంటనే కిందకు దూకి తన లైట్ బీమ్స్తో విన్నీని పట్టుకుని కాపాడాడు. అదే సమయంలో జోగి బింటు వైపు చూసి ఒక మ్యాజిక్ చేయగా బింటుకి గాల్లో ఎగిరే శక్తులు వచ్చాయి. బింటు ఒక సూపర్ హీరోలా గాల్లోకి ఎగిరి కింద పడిపోతున్న ఆ గాజుజారును గట్టిగా పట్టుకుని క్షేమంగా నేలపై ల్యాండ్ అయ్యాడు. కానీ అంతలోనే రాక్షస ఎలుకలు మళ్లీ దాడి చేశాయి. తెలివైన జోగి వెంటనే తన దగ్గర ఉన్న మ్యాజికల్ బ్లూ బిస్కెట్లను కిందకు విసిరి వాటి దృష్టి మళ్లించాడు. పిల్లలంతా కలిసి జోగి యొక్క రిపేర్ అయిన స్పేస్ షిప్ లోకి దూరి ఆ గుహ నుండి ఆకాశంలోకి పరుగెత్తి తప్పించుకున్నారు. అడవిలో క్షేమంగా ల్యాండ్ అయ్యాక జోగి తన దగ్గర ఉన్న ఒక మ్యాజికల్ గ్రీన్ ఫ్రూట్ ను ఆ లిల్లీపుట్ తమ్ముడు కార్తీష్ కన్నయ్యకి ఇచ్చాడు. వాడు దాన్ని ఒక్క బైట్ తిన్నాడు. ఫ్లాష్! మరుక్షణమే వాడు మళ్లీ తన సాధారణ సైజుకి వచ్చేశాడు. కార్తీష్ సంతోషంతో నవ్వుతూ జోగిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత మోహిత్, మీను, బింటు, విన్నీలను హక్ చేసుకుని ఆనందపడ్డాడు. కానీ జోగి చాలా దిగాలుగా కూర్చున్నాడు. భూమిపైకి వచ్చేటప్పుడు తన స్పేస్ షిప్ కి మరియు కంపాస్ ఎక్కడో పడిపోయాయని సైగలతో చెప్పి ఏడ్చాడు. అంతలో జోగి చూపు
పక్కన ఆడుకుంటున్న 6 నెలల పసిపాప తన్వి పైపడింది. ఆ పసిపాప తన చిన్న చేతులతో దేన్నో పట్టుకుని ఆడుకుంటోంది. అది మరేదో కాదు, జోగి పోగొట్టుకున్న ఆ మెరిసే కాస్మిక్ కంపాస్కి. జోగి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి సంతోషంతో ఆ చిన్న పసిపాపను ప్రేమగా హగ్ చేసుకున్నాడు. ఆమె దగ్గర నుండి కీ తీసుకుని పిల్లలందరికీ చేతులెత్తి థ్యాంక్ యూ అని చెప్పి ఎంతో ఎమోషనల్గా అందరికీ వీడ్కోలు పలికాడు. ఆ నీలిరంగు స్పేస్ షిప్ స్టార్ట్ అయి ఆకాశంలో అందమైన నక్షత్రాల మధ్యలోకి దూసుకెళ్లిపోయింది. అలా ఆ పిల్లలు ఏలియన్ జోగి మధ్య ఏర్పడిన ఆ కాస్మిక్ బంధం శాశ్వతంగా నిలిచిపోయింది. మరియు వారి కొత్త ప్రయాణం ప్రారంభమైంది.